నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. మన్నెం ప్రజలకు శుభవార్త. ఆకలితో అలమటించే నిరుపేదలకు అండగా ఉండేందుకు రంపచోడవరం గడ్డపై అన్నా క్యాంటీన్ అడుగుపెట్టింది. నిరుపేదల ఆకలి కేకలు విన్న ప్రభుత్వం కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనాన్ని వడ్డిస్తోంది. రంపచోడవరంలో జరిగిన ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రంపచోడవరం నియోజకవర్గ కేంద్రం నేడు సరికొత్త ఆశలతో నిండిపోయింది. స్థానిక యూనియన్ బ్యాంక్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రంపచోడవరం ఎమ్మెల్యే మరియు లెజిస్లేటివ్ చైర్మన్ మిరియాల శిరీషాదేవి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ బొచ్చు స్మరణరాజ్ అట్టహాసంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ లోపలికి వెళ్లిన అతిథులు అక్కడ వడ్డిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అతిథులు కేవలం ప్రారంభించి వెళ్లిపోలేదు. స్వయంగా ఎమ్మెల్యే మరియు జేసీ పేదలకు 5 రూపాయల భోజనాన్ని వడ్డించి తమ ఉదారతను చాటుకున్నారు. అనంతరం వారే స్వయంగా ఆ భోజనాన్ని రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో భాగంగా 62 క్యాంటీన్లను మంజూరు చేస్తే అందులో మన రంపచోడవరం ఉండటం గర్వకారణమన్నారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల నుండి పనుల కోసం పట్టణానికి వచ్చే గిరిజనులు, పేదలు హోటళ్లకు వెళ్ళి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందజేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. అప్పటికి చాలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏదైతే పేదలకి మనం పెట్టేటువంటి 5 రూపాయలకి కడుపు నిండా పెట్టేటువంటి ఈ భోజనాన్ని గత వైసీపీ పాలకులు దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే దాన్ని ఎక్కడికక్కడికి దాడులు చేసి నిలిపివేయడం జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ పులం ప్రారంభించడం జరిగింది. మీకు తెలుసు దీనివల్ల ఎంత ఉపయోగం ఉందని. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 207 అన్నా క్యాంటీన్లు రన్ అవుతా ఉన్నాయి. పేదలకి, కార్మికులకు, విద్యార్థులకి, అదే విధంగా రోజు కూలి చేసుకునేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహారాన్ని అందించాలి, కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి మంచి ఆలోచనతో అన్న క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 207 రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈ రోజు ప్రధానంగా మరో 62 అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు నాయుడు గారి మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. అయితే మనం ఏదైనా అవసరం నిమిత్తం పట్టణాలకు వెళ్తే అక్కడ వాడుకునే వాళ్ళం, దీని యొక్క ఉపయోగం మనకు తెలిసింది. కానీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మాకు రంపచోడవరం నియోజకవర్గంలో 12 మండలాలు ఉన్నాయి. దీని విస్తీర్ణం చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అండి మంది రంపచోడవరం. అయితే కలెక్టరేట్ గానీ, పిఓ ఆఫీస్ గానీ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఆఫీసుల చుట్టూ కూర్చొని పాపం వాళ్ళ వినతులు ఇచ్చుకొని ఆహారం కూడా తినకుండా వెళ్ళినటువంటి రోజులు మేము చూసాము. ఆ పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం కనుక ఇవన్నీ తెలిసి మేము ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి వినతి రూపంలో ఎమ్మెల్యే అయిన వెంటనే మా నియోజకవర్గంలో 2 డివిజన్లు ఉన్నాయి. ప్రతి వారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ సందర్భంలో లోతట్టు ప్రాంతాల నుంచి గిరిజన ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా రంపచోడవరం హెడ్ క్వార్టర్ కి వస్తారు. అదే విధంగా చింతూరు డివిజన్ లో ఉన్నటువంటి చింతూరు కూడా రావడం జరుగుతుంది. కనుక మా నియోజకవర్గానికి 2 కేటాయించండి అని మీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దానిలో మొదటి భాగంగా ఎన్నికల సమయంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఈ రోజు మొత్తం మన అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 62 అన్న క్యాంటీన్లు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ప్రారంభిస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మన రంపచోడవరంలో ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు, సామాన్యులు 5 రూపాయలకే కడుపు నిండా సురక్షితమైన మంచి భోజనం తింటున్నారని ఇప్పుడే ప్రజలు భారీ ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి హర్షం చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సమ్ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామానికి కూడా మన యూనియన్ బ్యాంక్ పక్కన ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 5 రూపాయలకే కడుపు నిండా శుభ్రమైన మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆహార భద్రత అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నాం కనుక గ్రామంలో ఉన్న ప్రతి చివరి కుటుంబం వరకు ఈ యొక్క వార్త తెలియజేయండి. ఎవరు ఏ అవసరం నిమిత్తం వచ్చినా సరే వారికి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ మన రంపచోడవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ మా గిరిజనుల యొక్క ఆర్దనాదాలు విని మా కడుపు నింపడానికి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి ఆలోచనకి మేము ఎప్పుడు మా నియోజకవర్గ ప్రజలు
మీకు మనందరికీ తెలుసు, మనకి దేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేశారు. అది గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి గుర్తు చేస్తూ ఈ రోజు మా మారుమూల ఏజెన్సీలో కూడా అన్న క్యాంటీన్ తీసుకొచ్చి మా ప్రజలకి అండగా ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ మా గిరిజనులు అందరం కూడా రుణపడి ఉంటామని మీ పాదాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మాకి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ. కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని, మెనూ ప్రకారం ప్రతిరోజు రుచికరమైన ఆహారం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో అధికారులు, నాయకులు పాల్గొని సందడి చేశారు. చూశారుగా, పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా రంపచోడవరంలో ప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్ ఎంతోమంది గిరిజనులకు, కూలీలకు కొండంత అండగా నిలవనుంది. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్. అలాగే మీ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలను, సమస్యలను వార్తల రూపంలో మాకు పంపాలనుకుంటే 9642435670 నంబర్కు వాట్సాప్ చేయండి.